స్కిల్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆనంద్ మహీంద్ర స్కిల్ యూనివర్సిటీకి ఆయనను చైర్మన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో నిన్న స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డితో పాటు ఆనంద్ మహీంద్ర అదేవిధంగా శ్రీధర్ బాబు పాల్గొనడం జరిగింది. సో 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయింపు, 150 ఎకరాల స్థలం సైతం దేశానికే రోల్ మోడల్గా నిలవాలి, పారిశ్రామికవేత్తలదే కీలక భాగస్వామ్యం, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి, వచ్చే నెల నుంచే పలు కోర్సులు ప్రారంభం, హెల్త్ కేర్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ స్ట్రీమ్లు, తొలి విడతగా 2000 మందికి అడ్మిషన్లు, ఉపాధి అవకాశాలు తగినట్లు శిక్షణ. యూనివర్సిటీ బోర్డు సభ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయిన ఆనంద్ మహీంద్ర, సుచిత్ర ఎల్లా, వ్యాపారవేత్తలు బ్రాహ్మణి, ఎంఎం మురుగప్పన్ సైతం అంటూ చూస్తా ఉన్నాం. సో మ్యాక్సిమం ఈ స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన దాంట్లో ఎవరైతే ఈ సొసైటీలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, చాలా ఇంకా 2 రాష్ట్రాలకు సంబంధించిన కాకుండా వేరే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యులు చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఆ స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళను భాగస్వాములు చేస్తే ఏమవుతుందంటే ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా బయటకు వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ను డైరెక్ట్గా రిక్రూట్ చేసేటువంటి అవకాశం ఆ యొక్క పారిశ్రామికవేత్తలకు అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళకి అవసరం ఉంటే తీసేసుకుంటారు. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. సో సంవత్సరానికి 2000 మంది విద్యార్థులను స్కిల్స్ తోటి కనుక బయటకు పంపిస్తే చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టు అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కావాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీంతో 150 ఎకరాల స్థలం సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి సహకారం అందించినందుకు గాను వాటికి దాతల పేర్లు పెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రతో పాటు పలువురు సభ్యులతో సీఎం గురువారం సెక్రటేరియట్లో తొలిసారిగా మీట్ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీపై ప్రభుత్వం తన ఆలోచనలు వెంటనే ఆచరణలో పెట్టిందని, ఆ బాధ్యతలను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రకు అప్పగిస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తగా ఆయనకున్న అనుభవంతో పాటు సమాజంలో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో దీనికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తారనేటువంటి నమ్మకం తనకు ఉందని చెప్పారు. సో ఉపాధికి తగ్గ స్కిల్స్ కరువు ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. సో ఆ ఉపాధికి తగినటువంటి స్కిల్స్ నేర్పించేటువంటి ఒక యూనివర్సిటీయే తెలంగాణ యంగ్ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఎవరైతే అంటే చదువు ఉన్నప్పటికీ కూడా స్కిల్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్కిల్ నేర్పించి ఆ ఉపాధికి తగినటువంటి స్కిల్ నేర్పించి వాళ్ళను ఎవరైతే కంపెనీలు వాళ్ళకు రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం చాలా బలంగా ఉంటుంది. దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో ఎందుకు మెచ్చుకోవాలి అంటే, సో ఇలాంటి అంటే జనరల్గా ఈ సమాజంలో ఏ రాష్ట్రంలోనైనా కానీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అవుతున్నాయి. ఎందుకు తక్కువ అవుతున్నాయి అంటే వాళ్ళకు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కావచ్చు, కొంతమందికి ఏవైతే ఆ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి నైపుణ్యత లేకపోవచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని నాకు ఉంటుంది, కానీ నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ ఏంటి, దానిలో ఏమేమి లాంగ్వేజ్లు ఉంటాయో తెలియదు నాకు. సో ఆ లాంగ్వేజ్లో నాకు పట్టు లేదు. సో నేను ఏ విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని కాగలుగుతాను? సో ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, మెకానిక్ కానీ, ఇంకా చాలా రకాల స్కిల్స్ ఉంటాయి ఈ యొక్క సమాజంలో. సో వాటన్నిటికి కూడా స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్కి తగ్గటువంటి ఉద్యోగ అవకాశాలను కల్పించుకునేందుకు ఈ తెలంగాణ యంగ్ స్కిల్ యూనివర్సిటీ అనేది ఉపయోగపడుతుంది. సో దానికి చాలా పెద్ద ఎత్తున అంటే 150 ఎకరాల భూమి, సో అదేవిధంగా భవన నిర్మాణాలు, దానికి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే 100 కోట్లు కేటాయించింది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి ఈ పారిశ్రామికవేత్తలు డొనేట్ చేస్తే వాళ్ళ పేర్లు పెట్టడం కూడా, వాళ్ళు చెప్పినటువంటి పేర్లు పెట్టడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇందులో ఈ తెలంగాణ యంగ్ స్కిల్ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ఎవరైతే కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే రేపటి రోజు ఆ యూనివర్సిటీని నడపాలంటే కొంత కార్పస్ ఫండ్ అవసరం. సో ఆ కార్పస్ ఫండ్ అనేది వీళ్ళ నుంచి పుల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముఖ్యంగా దానికి ఆనంద్ మహీంద్రను చైర్మన్గా పెట్టడం కూడా నిజంగా అప్రిషియేట్. ఎందుకంటే ఆనంద్ మహీంద్ర గారు కొంత
సమాజ సోయి ఉన్నటువంటి, సమాజం పైన ప్రేమ, సమాజం పైన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను చైర్మన్గా పెట్టడం, మిగతా వాళ్ళని కూడా మా బోర్డు సభ్యులుగా చేర్చడం నిజంగా ఈ యొక్క యూనివర్సిటీ కనుక క్లిక్ అయితే చాలా పెద్ద ఎత్తున వేలాది మందికి యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఇదే విధమైనటువంటి ధోరణితోటి ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.